హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసి నియర్ బై మన బాచుపల్లిలో ఆల్రెడీ రెసిడెంటల్గా డెవలప్ అయిన ఏరియాలో స్టాండర్డ్ అలోన్ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ విత్ ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ చేయించిన ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 రోడ్ అయితే మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 200 మీటర్స్లోనే మియాపూర్కి వెళ్ళే మెయిన్ రోడ్ కూడా కనెక్టివిటీగానే ఉంది. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్లోనే JN2 మెట్రో స్టేషన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. అంతేకాకుండా స్కూల్స్ వచ్చేసి విజ్ఞాన్ జ్యోతి స్కూల్ కాలేజ్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్లోనే అవైలబిలిటీలో ఉంది. అండ్ యూనిసెంట్ కాలేజ్ అండ్ ఢిల్లీ పబ్లిక్ కాలేజ్ అండ్ నారాయణ IIT అకాడమిక్ కాలేజ్ కూడా ఇవన్నీ కూడా జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ మనకు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందన్నమాట. సో ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు 2 ఫేసెస్ కూడా 40 ఫీట్ రోడ్ అయితే మనకైతే అవైలబిలిటీ ఉందండి. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్ 500 స్క్వేర్ యార్డ్స్లో G+5 అండ్ ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అండ్ టోటల్ 10 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మీకు వచ్చేసి ఇప్పుడు మన లోపల ఫ్లాట్ మొత్తం కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 1510 SFTతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ 3 BHK ఫ్లాట్ అంతా కూడా. అండ్ మనకైతే వీళ్ళు ఫుల్లీ ఇంటీరియర్ వర్క్తో మనకైతే సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు కవర్ చేసిన మొత్తం కూడా హాల్ అనమాట ఇది. సో మీకైతే నెక్స్ట్ వచ్చేసి పూజ గది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మొత్తం పైన ఫాల్ సీలింగ్ అండ్ ఇంటీరియర్ వర్క్తో అయితే వీళ్ళైతే రీసేల్ అయితే చేస్తున్నారండి. సో పూజ గది చూడండి ఎంత చక్కగా ఉందో మొత్తము ఇంటీరియర్ వర్క్ కూడా. సో చూశారు కదా పూజ గది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అండి ఇది. సో కిచెన్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, ఫుల్ కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్ అండ్ పైన ఫాల్ సీలింగ్ అండ్ ఇలానే దీన్ని అయితే రీసేల్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకైతే కిచెన్ ఏరియా కూడా మొత్తం మీకు కవర్ చేసి చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వాష్ ఏరియా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి ఇది. సో చూశారు కదా, ఈ ఏరియా మొత్తం కూడా డైనింగ్ స్పేస్కి కనెక్టివిటీగా మనకి ఇలా బాల్కనీ వస్తుంది. అండ్ దీన్ని వాష్ ఏరియాలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూశారు కదా, మనకు అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫుల్లీ రెసిడెంటల్గా డెవలప్ అయిన ఏరియా అండి ఇదంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా మీరైతే ఇంటీరియర్ వర్క్ ఎంత చక్కగా చేయించారో. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా అండ్ పైన ఫాల్ సీలింగు. అండ్ ఇటు సైడ్ కనుక చూసుకుంటే మనకి వాష్రూమ్ అయితే ఉందన్నమాట ఇటు సైడ్. సో ఇటు సైడ్ కనుక చూస్తే వాష్రూమ్ కూడా అవైలబిలిటీ అటాచ్డ్ ఉంది. సో మీకైతే ఇప్పుడు వాష్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను నేను. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. చూస్తున్నారు కదా, పైన ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్ అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూము అండ్ దీనికి వెంటిలేషన్ కోసం ఒక UPVC విండో అండ్ దీనికి అటాచ్డ్ సేఫ్టీ గ్రిల్లు మొత్తం ఇలా అయితే వీళ్ళు ఇలానే రీసేల్ అయితే చేస్తున్నారండి మనకైతే. అండ్ అంతేకాకుండా ఈ ఏరియాలో ఆల్రెడీ రెసిడెంటల్గా డెవలప్ అయిన ఏరియా కాబట్టి మీకు రెంటల్ ఇన్కమ్ కూడా చాలా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చండి. అండ్ తొందరగానే ఆక్యుపెన్సీ అవుతుంది. సో మీలో కనుక ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కోసం ఏదైనా ప్రాపర్టీని సెర్చ్ చేస్తుంటే ఇదైతే మీకు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే ప్రాజెక్ట్ అండి. అండ్ తొందరగానే ఆక్యుపెన్సీ అవుతుంది అండ్ తొందరగానే మీకైతే రెంటల్ ఇన్కమ్ని అయితే మీరు జనరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ కానీ మొత్తం అయితే చేయించారు. సో దీనికి అటాచ్డ్ మనకి బాల్కనీ అయితే ఉంటుంది. సో బాల్కనీ వ్యూ అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా మొత్తం మీరు, అదంతా కూడా బాల్కనీ వ్యూ అనమాట. సో వెంటిలేషన్ కోసం కూడా చాలా UPVC విండోస్ ఇచ్చారు. సో మీకు వచ్చేసి ఇక్కడ మొత్తము హాలు, పూజా గది అండ్ కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్ అటాచ్డ్గా బాల్కనీ అండ్ ఆ స్పేస్ని అయితే వీళ్ళు వాష్ ఏరియాలో కూడా యూస్ చేసుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే మీకు మొత్తం కూడా కవర్ చేసి చూపించాను. అండ్ ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ కూడా చూశారు కదా.
అండ్ ఇలానే దీన్ని అయితే రీసేల్ అయితే చేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, మనకి దగ్గరలోనే రోడ్ కనెక్టివిటీస్ కానీ అండ్ జేఎన్2 మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనండి. అండ్ జస్ట్ ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్లోనే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తారు. అంతేకాకుండా డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే ఈ విల్లాని అయితే, ఈ 3 BHK ఫ్లాట్ని అయితే రీసేల్ అయితే చేస్తున్నారండి. సో మీరు కనుక ఈ ఫ్లాట్ని పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలానే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో కావాలి అనుకుంటే మన ఇలిప్ ప్రాపర్టీ ఛానల్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ 3 పేజెస్లో ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మేము డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం మీ ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.